గణేష్ నిమజ్జనాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి. రాజేంద్రనగర్లోని పత్తికుంట చెరువు వద్ద గణేష్ నిమజ్జనాల ఏర్పాట్లను ఇంజనీరింగ్ అధికారితో కలిసి పర్యవేక్షించారు. ఇక మండపాల నిర్వాహకులు డీజేలను ఏర్పాటు చేసుకోవద్దన్నారు. డీజే వినియోగిస్తే సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామన్నారు. అధికారులు సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు అధికారులు. రాజేంద్రనగర్ సర్కిల్లో ఉన్నటువంటి 3 ప్రదేశాలలో గణేష్ నిమజ్జనం జరుగుతుంది. అది పత్తికుంట, పల్లె చెరువు మరియు మిరాలం చెరువులో ఉంటుంది. ముఖ్యంగా పత్తికుంటలో చాలా ఏరియాస్ నుంచి కూడా వచ్చి ఇక్కడ నిమజ్జనం జరుగుతుంది. ఇక్కడ దాదాపు మా కమిషనర్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారందరూ కలిసి ఇక్కడ ప్లానింగ్ ప్రకారం అన్ని పనులు చేస్తున్నారు. ఇక్కడ 4 క్రెయిన్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీళ్ళకి తాగడానికి డ్రింకింగ్ వాటర్ మరియు బాత్రూమ్స్ కూడా, సీ టాయిలెట్స్, మేల్స్ సంబంధించి విఐపీ టాయిలెట్ కూడా అడ్జస్ట్ చేయడం జరిగింది. శానిటైజేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా 24/7 టీమ్స్ పెట్టాం. ఎప్పటికప్పుడు కూడా శానిటైజేషన్ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. భక్తులకు ఏది అసౌకర్యం కలగకుండా ఎప్పటి కార్యక్రమాలప్పుడు పరిశీలిస్తున్నాం. అలాగే ఈ టీమ్స్ కూడా 24/7 3 బ్యాచెస్ వైజ్ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి. ఈ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ పత్తికుంట చెరువులో లాస్ట్ ఇయర్ అరౌండ్ 7,000 అబోవ్ గణేష్ ఐడిల్స్ నిమజ్జనం చేయడం జరిగింది. ఈ విధంగా కూడా ఈ ఇయర్ కూడా మనకి చాలా మన చేవెళ్ళ, మైలాదరపల్లి, మోయినాబాదు, అత్తాపూర్, నార్సింగి ఇవన్నీ ఏరియాల నుంచి మరియు ఇంక్లూడింగ్ హైదరాబాద్ నుంచి కూడా ఇది ఎక్కువ మంది ఇక్కడికి విజిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గణేష్ ఐడిల్ తీసుకొచ్చి ఇక్కడ ఇమర్షన్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మన కమిషనర్ ఆదేశ ప్రకారం, డీసీపీ సార్ ఆదేశ ప్రకారం ఈ బందోబస్తు అనేది స్పెషల్గా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక కంట్రోల్ రూము అండ్ సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ దొంగతనాలు జరగకుండా అన్నిటి గురించి. అదేవిధంగా భక్తులందరూ కూడా పోలీస్ వారికి అండ్ జిహెచ్ఎంసీ వారికి సహకరించి ఈ యొక్క గణేష్ యొక్క నిమజ్జనాన్ని మంచిగా జరుపుకునేటట్టు చేయవలసిందిగా పోలీస్ వారికి సహకరించ